ఇంకా భారత రాజ్యాంగంలో ఇవాళ రాజ్యాంగ దినోత్సవం అట్లాంటి రాజ్యాంగ దినోత్సవం రోజు ఒక కీలకమైనటువంటి తీర్పు వచ్చింది. పీఠికకు బాసట సామ్య లౌకికవాదాల చేర్పు సరైనదే, అవతారికను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది, విచారణ అనవసరం. ఇది పీఠికకు సంబంధించి. పీఠిక భారతదేశంలో ఏదైతే రాజ్యాంగం ఉందో రాజ్యాంగ పీఠికలో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ విధించినప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠికలో సామ్యవాదం అనేటువంటి ఒక పదము, లౌకికవాదం అనేటువంటి ఒక పదము, ఈ రెండు పదాలను చొప్పించారు. అయితే రాజ్యాంగ పీఠికను పార్లమెంటులో చర్చ లేకుండా ఏకపక్షంగా సవరణ ద్వారా ప్రవేశపెట్టినటువంటి ఆ రెండు పదాలను తొలగించాలని సుబ్రహ్మణ్య స్వామి అట్లనే విష్ణుకుమార్ జైను మిగిలినటువంటి నాయకులు ఇద్దరు ముగ్గురు కలిసి ఒక కేసు వేసిరు 2020లో సుప్రీంకోర్టులో. అప్పటి నుంచి ఇప్పటి చర్చ జరిగింది. అయితే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక తీర్పునిచ్చింది. పార్లమెంటుకు అధికారం ఉంది, పీఠికను కూడా మార్చుకునేటువంటి అధికారము, పీఠికను ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందని, రాజ్యాంగాన్ని ఎప్పుడో 1976లో పీఠికను సవరించి సామ్యవాదం లౌకికవాదం అన్న పదాలను రాజ్యాంగ సవరణకు 368 అధికరణం ద్వారా పార్లమెంటుకు సంక్రమించిన అధికారం నిర్వివాదమైనది, అధికారాన్ని ఇప్పుడు సవాలు చేయలేదు అని పేర్కొన్నది. పిటిషనర్లు ప్రధానంగా అభ్యంతరం తెలిపిన సామ్యవాదం లౌకికవాదం అన్న పదాలకు సంబంధించి 44 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ పదాలను మార్చాల్సినటువంటి అవసరం ఏంటంటే ఆ పదాల వల్ల ఈ భారతదేశంలో జరిగినటువంటి దారుణాలు అన్నీ ఇన్ని కావు. భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలను చాలా దారుణంగా కించపరిచేటువంటి ప్రక్రియ సాగింది. మరి సుప్రీంకోర్టుకు చెప్పేటువంటి వాదనలు వినిపించేటువంటివి, కనిపించేటువంటి సాక్ష్యాలు చెప్పలేకపోయి ఉండవచ్చు. కానీ భారతదేశం యొక్క భవిష్యత్తును ఊహించుకుంటే మాత్రం ఈ లౌకికవాదం అనేటువంటి సామ్యవాదం అనేటువంటి పదాల వల్ల భవిష్యత్తులో భారతదేశం మరొకసారి చీలిపోవడానికి, కూలిపోవడానికి, దేశం విడిపోవడానికి ఆ పీఠికలో చేర్చినటువంటి పదాలు అనేటువంటిది రేపు పొద్దుగాల చాలా పెద్ద ప్రమాదకరంగా మారబోతున్నాయి. అయితే సుప్రీంకోర్టు మేము జోక్యం చేసుకోలేము, పార్లమెంటు సవరించింది అనేటువంటి విషయాన్ని చెప్పి పార్లమెంటుకు చాలా స్పష్టంగా చెప్పింది ఆ పదాలను తొలగించాలంటే పార్లమెంటుకే అధికారం ఉంది అనేటువంటి విషయాన్ని. ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేసేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంది కాబట్టి ఆ పార్లమెంటులో ఇవాళ మీరు సవరణ చేసి ఇవాళ నరేంద్ర మోడీ సర్కారు ముందున్నటువంటి ఒక పెద్ద సవాలు. అయితే పూర్తి స్థాయిగా అధికారం ఉందా లేదా, అయితే ఈ అంశాలను పెట్టుకొనే మొత్తం ఆ రాజకీయాలు నడిచేటువంటి అవకాశం ఉంది. మరి నరేంద్ర మోడీ సర్కారు ధైర్యం చేస్తుంది. ఇదేమీ మేనిఫెస్టోలో పెట్టింది కాదు, బీజేపీ మేనిఫెస్టోలో ఉన్నది కాదు, బీజేపీ మేనిఫెస్టోలో చెప్పింది కాదు. కాబట్టి ఇవాళ ఆ 42వ రాజ్యాంగ సవరణ ప్రకారము ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితుల్లో దేశం మీద ఎమర్జెన్సీ విధించి బలవంతంగా పార్లమెంటులో చర్చ లేకుండా భారత రాజ్యాంగ పీఠికలో సామ్యవాదం లౌకికవాదం అనేటువంటి పదాలను చేర్పించడం ద్వారా ఈ దేశానికి జరిగినటువంటి అన్యాయాన్ని సరిచేయడానికి భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారి ముందున్నటువంటి సవాల్ను స్వీకరించి అప్పుడు జరిగిన తప్పే, దీనిపైన రెఫరెండం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఇవాళ మొత్తం దేశంలో ఇప్పటికే బానిస మనస్తత్వాన్ని పక్కకు తొలగించుకోవాల్సినటువంటి తరుణంలో మళ్ళీ బానిస మనస్తత్వాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశాన్ని కల్పించింది ఆ రెండు పదాలు తీసుకురావడం ద్వారా. ఈ దేశానికి తీరని అన్యాయం జరిగింది. ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనేది ఉండదు. చాప కింద నీరులాగా జరిగేటువంటి ఆ అన్యాయం ఇప్పుడు తెలియదు. ఏదో ఒకరోజు బాంబు బ్లాస్ట్ అయిపోయినప్పుడు కానీ అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దేశంలో విస్ఫోటనం వస్తుంది, దేశంలో కలహాలు వస్తాయి, దేశంలో ఈ దారుణాలు రావడానికి కారణమైనటువంటిది లౌకికవాదాన్ని కట్టుబడి ఉన్నాం, సామ్యవాదాన్ని కట్టుబడి ఉన్నాం. లౌకికవాదం మేము సెక్యులర్ పార్టీ, సెక్యులర్ పేరిట ఈ దేశంలో హిందువులకు, హిందూ దేవాలయాలకు, హిందువుల యొక్క ధర్మాలకు మాత్రమే ఆటంకం కల్పిస్తున్నటువంటి వివరాలని సుప్రీంకోర్టు ముందుకి దయచేసి అందరం తీసుకెళ్దాం. సుప్రీంకోర్టుకు అనేకమైనటువంటి భవిష్యత్తులో ఏం జరగబోతుందనేటువంటి ఆ బాధలను మనం ఒకసారి వెళ్ళగక్కాల్సినటువంటి అవసరం ఉన్నది, చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది, రూఢి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలమైనటువంటి మనము ఈ తీర్పుకు సంబంధించినటువంటి అంశంలో పార్లమెంటు మీద ఒత్తిడి తేవాలి.
నరేంద్ర మోడీ సర్కారు ముందున్నటువంటి ఒక సవాల్. ఇప్పటికే చాలా పెద్ద పెద్ద చేశారు కాబట్టి ఇవాళ తీస్తారా తీయరా? భారత రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి అనవసరంగా చెప్పింది, అసలు అనవసరంగా లౌకికవాదం సామ్యవాదం అవసరమే లేదు. లేకపోయినా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, కొన్ని మతాలకు సంబంధించినటువంటి సంతుష్టీకరణ కోసం, వాళ్ళ ఓట్ల కోసం మాత్రమే చేసింది. ఇవాళ అది తీసేస్తే వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుందనేటువంటిది ఒకటి క్రియేట్ చేసి ఇవన్నీ ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి ప్రజలమైనటువంటి మనం సుప్రీంకోర్టు మీద, పార్లమెంటు మీద ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉన్నది. పనికి రాని ఆ 2 పదాల వల్ల భారతదేశంలో అనేకమైనటువంటి అకృత్యాలు జరిగినాయి. మెజారిటీ ప్రజలను చాలా దారుణంగా దెబ్బతీసిరు. మెజారిటీ ప్రజలంటే ఇవాళ ఇది వాళ్ళ రాజ్యాంగ దినోత్సవం కాబట్టి దీని మీద చర్చ చేద్దాం. భారతదేశంలో ఎవరైనా నష్టపోతున్నారు ఈ ప్రజాస్వామ్యంలో అంటే అనేకమైనటువంటి కారణాల చేత భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలే నష్టపోతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు మెజారిటీ ప్రజలు చేయకపోతే భవిష్యత్తు భారతదేశం ఊహించడానికే మనం భయపడాల్సి వస్తుంది. అదొక్కసారి అర్థం చేసుకోవాలి.